శతమానములు అంటారు. వాటిని అర్థమైందమ్మా? మంగళసూత్రము అంటే మంగళాన్ని ఇచ్చేటువంటి తాడు కిందుండే 2 బిళ్ళలుగా ఉంటాయి కదా, వాటిని శతమానములు అంటారు. అది ఒకటి పుట్టినింటి వారు చేయిస్తారు, 2 మెట్టనింటి వారు చేయిస్తారు. అసలు వివాహం చేసుకునేది దేనికోసం? దేనికోసం? ప్రధానంగా కన్యాదాన సమయంలో చెప్తారు. ప్రజాపత్యర్థం అంటే మంచి సంతానాన్ని కని వంశాభివృద్ధి కోసం అని చెప్పేసి కన్యాదానం చేసి చక్కగా ఆ వైవాహికోత్సవంలో వివాహం చేసుకుంటాడు కన్యాదానాన్ని స్వీకరించి. అందుకనే మంచి సంతానం కలగాలి అంటే ముందుగా ఎవరి అనుగ్రహం ఉండాలి? వివాహం అయిన తర్వాత ఆడపిల్లతో మొట్టమొదటిగా ఎవరిని పూజిస్తారు? గౌరీదేవిని. గౌరీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మంచి సంతానం కలుగుతుంది. సంతానం కలిగితే సరిపోయిందా? వాళ్ళని పోషించాలంటే ఏం కావాలి? లక్ష్మీదేవి కావాలి. అందుకనే ఆ శతమానాల్లో ఒక దానిలో గౌరీదేవిని ఆవాహన చేస్తారు, మరొక దాని యందు లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. చక్కగా స్త్రీ సూక్తంతో జప్యం చెప్పి శుభముహూర్త సమయానికి చక్కగా ఆ వరుడు వధువు కంఠసీమ యందు అలంకారం చేసినప్పుడు చెప్తాడు, మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. చక్కగా నువ్వు నేను కలిసి 100 సంవత్సరముల పాటు అద్భుతమైనటువంటి జీవితాన్ని సాగించి మంచి సంతానాన్ని కానీ వంశాభివృద్ధి కోసం నువ్వు నేను చక్కగా అన్యోన్య దాంపత్యం కోసం ఈ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నానని చెప్పి ప్రమాణం చేసి కడతాడు. కానీ ఇక్కడ ఆచార్య స్వామి వారు చెప్పున్నారు, మాంగళ్యం తంతురానేనా లోకరక్షణ హేతునా. ఈ లోకాల్ని మొత్తం రక్షించడం కోసం అని చెప్పేసి ఆ అమ్మవారి యొక్క కంఠసీమ యందు ఆ మంగళ సూత్రాన్ని అనుగ్రహించి మనల్ని రక్షిస్తూ ఉంటాడు స్వామివారు. కాదు లోకాలనే రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వమంగళాదేవి మెడలో మంగళ సూత్రాన్ని ధరింపజేసేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఘట్టం. అందుకని ఆడవాళ్ళకి మంగళ సూత్రము ఆభరణము కాదు, అది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఎప్పుడైనా చూడండి, ఇంట్లో బంగారం అదనంగా ఉంటే 4 రకాల గాజులు చేయించుకుంటారు, 2 రకాల వడ్డాణాలు చేయించుకుంటారు, ఉంటే 7 వారాల నగలు చేయించుకుంటారు. అంతేకాని 4 సెట్లు మంగళసూత్రాలు చేయించుకుని ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదా. అది మంగళసూత్రము ఆభరణము కాదు, అది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఒక్కసారి ఈ కంఠసీమ యందు మంగళసూత్రం పడిన తర్వాత ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా దాన్ని తీసే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి అందుకనే అది ఆభరణము కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహంగా ఉంటుంది. అందుకని నిరంతరము కూడా దాన్ని పసుపు కుంకాలతో అలంకృతమై ఉండాలి. కానీ ఇవాళ దరిద్రం ఏమిటి అంటే దరిద్రాన్ని మొత్తం దాన్నే పెడతారు. పిన్నిస్లు, చంపిన్లు ఇవన్నీ దేంతో తయారైతే? ఇనుముతో. ఇనుముకు అధిష్టాన దేవత ఎవరు? శనిదేవుని యొక్క భార్య జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి వచ్చి ఎప్పుడైతే అక్కడ కూర్చుంటుందో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. చాలా మంది అంటూ ఉంటారు, మా ఇద్దరి మధ్య అన్యోన్యం బాగుండట్లేదండి, మాకు సంతానం కలగట్లేదండి, మా ఇంట లక్ష్మీదేవి నిలబడి ఉండట్లేదండి. కారణం ఏమయ్యా అంటే మనం చేసుకున్న స్వయంకృతాపరాధమే. మంగళసూత్రాలు ఎప్పుడూ కూడా పసుపు కుంకాలతో అలంకృతమై ఉండాలి, కానీ దాన్ని ఎలా పెడితే అలా వాడుకోవడానికి అది దండం కాదు. అందుకని ప్రొద్దున్నే లేవగానే ఒక్కసారి ఆడవాడు మంగళసూత్రాన్ని దర్శనం చేసుకున్నట్లయితే కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందటండి. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆడవాడు మంగళసూత్రాల దర్శనం చేస్తే అంత పుణ్యం వస్తుంది. అందుకని చక్కగా చూడండి, దీంట్లోకి అమ్మవారిలోకి ఆ మంగళసూత్రాల్లోకి ఆ శతమానాల్లోకి లక్ష్మీదేవిని గౌరీదేవిని ఆవాహన చేసి స్త్రీ సూక్తంతో పసుపు కుంకాలతో పూజ చేసి చక్కగా కంఠసీమ యందు అలంకృతమయ్యేటువంటిది ఆ మంగళసూత్రం. కాబట్టి చక్కగా సర్వమంగళాదేవికి మహాకాళేశ్వరుడికి ఇక్కడ మహాకాళి అమ్మవారుగా